వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో షోలతో బిజీగా ఉంటున్న రీతు చౌదరి రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్ గా చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రీతు సినిమాలు, షోల కంటే రకరకాల కాంట్రవర్సీల ద్వారా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. తాజాగా ఒక హీరోతో ఎఫ్ఐఆర్ నడుపుతోందంటూ మరో కొత్త కాంట్రవర్సీతో వార్తల్లోకి వచ్చింది. తన భర్తతో రీతు అక్రమ సంబంధం పెట్టుకుందంటూ టాలీవుడ్ హీరో భార్య గౌతమి ఆరోపిస్తూ వాళ్ళిద్దరికీ సంబంధించిన వీడియోలు బయటపెట్టింది. ఇప్పుడు ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న గౌతమి ఈ వీడియోలను విడుదల చేస్తూ తన భర్త టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ పై ఆరోపణలు చేసింది. ఈ వీడియోలో రీతు చౌదరి, మహేష్ ఒక రూమ్ నుంచి బయటికి తూలుతూ రావడం, ఆ తర్వాత లిఫ్ట్లో కలిసి ఉండడం కనిపించింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సింధూరం, డ్రింకర్ సాయి వంటి సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న ధర్మ మహేష్ 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023లో వీరికి ఒక బాబు పుట్టాడు. ఇంతవరకు బాగానే జరిగింది. కొన్ని రోజుల క్రితం తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది గౌతమి. అప్పటికే రీతుతో మహేష్ రిలేషన్షిప్లో ఉన్నాడనే విషయం ఇప్పుడు విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని చెప్పింది తప్ప ఆమె పేరు, వీడియోల గురించి గౌతమి ప్రస్తావించలేదు. రీతుతో రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్లే తనతో తరచు గొడవలు పడుతున్నాడని గౌతమి ఆరోపిస్తుంది. తమ మధ్య గొడవలకి రీతు కారణమని చెబుతూ కొన్ని మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను కూడా సోషల్ మీడియాలో పెట్టింది. రీతు, ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్లోకి వెళ్తున్న వీడియోలను కూడా గౌతమి షేర్ చేసింది. వాట్సాప్ మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్లో కూడా రీతు చౌదరి ప్రస్తావన ఉంది. అయితే గౌతమి పెట్టిన వీడియోల్లో ఇద్దరు కలిసి ఒక ఫ్లాట్లోకి వెళ్లడం, మళ్ళీ బయటికి రావడం, లిఫ్ట్లో కూడా కలిసి వెళ్లడం వంటివి క్యాజువల్గా జరిగాయా, లేక గౌతమి ఆరోపించినట్లు ఇద్దరి మధ్య రిలేషన్ ఉందా అనే విషయంలో క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగక తప్పదు.